రియల్ ఎస్టేట్ గూండాలపై ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక రియల్టర్ ని చెంపదెబ్బ కొడగొట్టారు ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా పోచారంలో ఈ ఘటన జరిగింది. పేదల్ని ఇబ్బంది పెడుతున్నారన్న ఫిర్యాదులతో తన అనుచరులతో పాటుగా ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి వచ్చారు. పేదల భూములు కబ్జా చేసి బెదిరిస్తున్నారంటూ ఈటెల అతనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈటెల చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఆయన అనుచరులు ఆ రియల్టర్ ని చితకబాదారు. ఏకశిలా నగర్ కాలనీ 1985లో గవర్నమెంట్ వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ నెలకు 280 రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టుకొని బ్యాంకు రుణాలు తీసుకొని కొనుక్కున్న ఇళ్ళ జాగలివి 149 ఎకరాలలో 2000 పైచిలకు ఇలా జాగలు కొనుక్కొని ఉన్నవాళ్ళు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీ పాలక మండలి ఎక్స్పైర్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం గుండాలంతా కూడా జమై వీళ్లకు జాగలున్న వాళ్ళకి ఇల్లు కట్టుకోకుండా చేయడమే కాకుండా కట్టుకుంటున్న ఇళ్లను ఇలా ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక 50 మంది 100 మంది గుండాలను పెట్టుకొని వాటి కూల కొట్టించుడు, దౌర్జన్యం చేసుడు, తాగుడు, బెదిరించుడు, చివరికి రాత్రిపూట కుక్కలు కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి నిన్న నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వస్తే నేను వస్తున్నప్పా అమ్మ అని చెప్పిన. నేను రాచకొండ సిపి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, కలెక్టర్ మేడ్చల్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇక్కడ ఏకశిల నగర్ పోతున్నా, అక్కడ అన్యాయం జరుగుతుందట, మీ పోలీసులు పట్టించుకుంటలేరని చెప్పి వచ్చిన. నేను వచ్చి మీటింగ్ పెట్టి కూలగొట్టినటువంటి ఇళ్ళ దగ్గరికి పోతున్నా. అక్కడ మేము పోతున్నప్పుడు పక్కకే ఒక 10 మంది మంచి బ్రహ్మాండంగా బాటిల్ పట్టుకొచ్చుకొని తాక్కుంటా మమ్మల్ని అంటుండ్రు, ఏం చేస్తారా మీరు అన్నట్టుగా చూస్తున్నాం మమ్మల్ని. మేము పోయినా ఎందుకు వచ్చిండ్రా మీరు అంటే మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తే నేనే ఒకడు కొట్టి వాడిని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేసినాం. ఇవాళ ఇక్కడ గత 2 నెలలుగా ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి పోలీసులకు వాళ్ళు దరఖాస్తులు పెట్టినా కంప్లైంట్ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇక్కడ ఏదో పోలీసులు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కావద్దనేటువంటి పిచ్చి నెపంతో ప్రజల మీద ఇంత దౌర్జన్యం జరుగుతున్నా కూడా ఇలా పట్టించుకున్న పాపన పోలేదు.